Janiya Suniya Vishakaino Gulokera Premadana Hare Nama Sankirtana Gulokera Premadana Hare Nama Sankirtana Ratina Janela Kena Kaya Ratina Janela Kena Kaya Sansara Vishanale Devanitiya Jwale Samsara Vishanale Devanitiya Jwale Judaye Tana Keno Upaya Judaye Tana Keno Upaya Rajendra Nandana Sachisuta Elase Rajendra Nandana Sachisuta Elase Balarama Ayala Nitaye Balarama Ayala Nitaye Dina ena yata chila Hare Nama Buddha Lila Tara Sakshi Jagaye Madhaye Tara Sakshi Jagaye Madhaye Prabhu Nanda Sutta Vrishabhanu Sutta Yuta Prabhu Nanda Sutta Vrishabhanu Sutta Yuta Karuna Karaye Vara Narottama Dasa Kaya Natali Ranga Paya
दाता कहे न तेली रंगा पाया तुम बिना के आच हमारा जय गौरानिताय 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 जय गौरानिताय जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा Jai God, Hariba, 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 Hariba. Jai God, Hariba, 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 Hariba. కలియుగ ధర్మ హరినామ సంకీర్తానికి కలియుగ అవతారి గౌరంగ మహాప్రభుకి జగద్గురు శ్రీల ప్రభుపాద మహారాజ్కి జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మహారాణికి నీలాచల్ పురుషోత్తం జగన్నాథ్ పురి ధామ్కి సమవేత గౌర భక్త వృందకి శ్రీమద్ భగవద్గీతకి జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మహారాణికి निताय गौर प्रेमानंद। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय మనం ఇది టాన్ మన మందిరంలో కీర్తనలు చేయడం భజనలు పాడడం కీర్తన అంటే మళ్ళీ మళ్ళీ భగవన్నామాన్ని అనడం దాన్ని కీర్తన అంటారు భజన అంటే ఈ రకంగా ఈ దేవుడికి సంబంధించినటువంటి భక్తులకు సంబంధించిన పాటలు పాడడం భజనలు అంటారు ఆ తర్వాత క్లాస్ దీన్ని సత్సంగం ఏంది ఆయన్ని ఆయన మరకలన్నీ అక్కడ ఉండేది కావాలి మళ్ళీ బయట నుంచి తెచ్చి ఇక్కడ వదిలేయాలి వైష్ణవ ఆలయాల్లో యాక్టివిటీ జనాలు మందిరాలు ఎందుకు కడతారు కొంతమంది ఆదాయం కోసం మందిరాలు కడతారు ఇన్కమ్ కొంతమంది ఏదో వాళ్ళు అనుకుంటారు మందిరంలో ఏం పని జరగాలో వాళ్ళకి తెలియదు కానీ డబ్బు ఉంది లేదా వాళ్ళకి ఏదో ఒక సంకల్పం ఒక కృష్ణ మందిరం కట్టాలా కట్టి మందిరంలో ఏం చేయాలా మామూలుగా ఏదైనా మందిరం కట్టాలంటే ఈరోజు బిల్డింగ్ కట్టాలంటే ఇంజనీర్ దగ్గరికి పోతారు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాలంటే మీరు ఇష్టం చాలా దానికి డిజైనింగ్లు ఉంటాయి మందిరం కడితే ఆ మందిరాన్ని ఏదైనా స్కూల్ పెట్టామో మళ్ళీ చదువుతూ ఉంటారు కొంతమంది సార్ మీరు ఇస్కాన్ వాళ్ళు స్కూల్ కూడా ప్రారంభించండి
సలహా ఇవ్వడం సులభం. స్కూల్ నడపాలంటే దానికి పర్మిషన్లు, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి స్టాఫ్, దానికి ఎక్స్పెండిచరు, దానిలో ఉండే సాధక బాధకాలు. స్కూల్లో ఏమైనా అయిందంటే అది పెద్ద కేసు అయిపోతుంది. చిన్నపిల్లలకి ఏమైనా అవుతుంది, చైల్డ్ మాలెస్టేషన్ కేసు. చిన్నపిల్లల్ని అది ఎవడో కొడతాడు, ఎవడో లాక్కుపోతాడు, కిడ్నాపింగ్. అంటే ఏదైనా చేయాలంటే దానికి సంబంధించిన విషయాలని మనకి తెలిసి ఉండాలి. అంటే సడన్గా మీరు స్కూల్ పెట్టండి సార్ అంటే అదే అట్లా అవుతుంది. అదే రంగా మందిరం కట్టడం. జనాలు మన దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర స్థలం ఉంది, మందిరం కడతాం. కానీ మందిరం ఏ విగ్రహం పెట్టాలా, మందిరంలో ఏం కార్యక్రమాలు జరగాల, దానిలో భోజనాలు ఎలా పెట్టాల్సి ఉంటుంది. మీరు మందిరం కట్టి అక్కడ చికెన్ బిర్యానీ, మటన్ పలావ్ తెలియపోతే చేస్తారు. అంటే ఈరోజు అందరికీ సో మీరు చికెన్ బిర్యానీ, మటన్ పలావ్ తినచ్చు, కానీ మందిరం పేరు పెడితే అక్కడ ఏం వండడానికి లేదు. మందిరం అంటే దాని అర్థం దేవుడు చికెన్ బిర్యానీ, మటన్ పలావ్ ఆయన అంగీకరించడు. భగవంతుడి దృష్టిలో అది పాప కార్యంగా. భగవంతుడి మందిరంలో ఆయనకి ఏం నైవేద్యం పెట్టమంటాడో అది పెట్టాలి. తర్వాత భక్తులు ప్రసాదంగా దాన్ని తీసుకోవాలి. మనకేమి ఇష్టమో భగవంతుడి మందిరం అయితే ఆయనకేమి ఇష్టమో తెలుసుకోవాలి. బట్ ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి విషయం మందిరాల్లో భజనలు చేయాల. మనం సినిమా భజన పాటలు కూడా ఉంటాయి కదా. సినిమా భజన పాటలు అంటే మసాలా ఉండాలి, లేకపోతే జనాలు ఎందుకు చూస్తారు. కేవలం భక్తితో ఉన్నటువంటి సినిమా అయితే భక్తులు పోయి చూడాలనుకుంటారు. కానీ దానిలో భక్తి కాకుండా దాన్ని ఎంటర్టైన్మెంట్గా ఆడాలు చేసి డ్యాన్సులు చేయించి భక్తి అయిన తర్వాత కొద్దిగా ఏముండాలో ఏముండకూడదు అది కూడా చూడాలి. అంటే డైరెక్టరు ఏ ఉద్దేశంతో, డైరెక్టరు జనాల్లో భక్తి కలగాలనే ఉద్దేశంతో సినిమా చూస్తున్నాడా, జనాలకి రామాయణం భాగవతం ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని మనం తీస్తే బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఉద్దేశం వేరైపోయింది. జనాలకి భక్తి అంటే ఉంది కాబట్టి మనం ఆ రకంగా సినిమా తీస్తే మనం బాగా సంపాదించుకోవచ్చు. అంటే పర్పసే తప్పైపోయింది. మనం ఎప్పుడైనా రామాయణం భాగవతం గురించి సినిమా తీస్తా అంటే రామాయణం భాగవతం ఉద్దేశం మీలో భక్తి జాగృతం అవ్వాలి, ఆ ఉద్దేశం. అటు డైరెక్టర్కి డబ్బు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో సినిమా తీస్తే డైరెక్టర్ జనాల్లో భక్తి భావాలు కలగాల అనే తేడా వచ్చేస్తుంది. కంప్లీట్ డిఫరెన్స్. డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశం ప్రతి దానిలో ఏమి పెట్టాలి, కొద్దిగా రొమాన్స్, కొద్దిగా వల్గారిటీ. జనాలందరిలో అటువంటి బలహీనతలు ఉంటాయి. అది వాళ్ళకి ఇంద్రియ తృప్తిని కలిగిస్తుంది. వాటి జనాలు చూడడానికి పోతారు. అంటే దాని పర్పసే పాడైపోయింది, జనాలు భక్తి కలగటం లేదు. కాబట్టి మందిరం అన్న తర్వాత ముందర మనం చూడాలా. ఈ మందిరాన్ని మామూలుగా మందిరం కట్టేవాళ్ళు
ఇప్పుడు నేను ఇక్కడ మందిరం కట్టాం, జనాలకి లాభాలు కలగడం అది ముందర మా జీవితం భక్తిలో గడపడానికి మందిరం ఏర్పాటు చేసుకున్నాం. మీరు రోజు వస్తారా లేదా మీకు తెలియాలి. మీరు రాకపోతే నేను భజన చేయనే అయింది. జనాలు వచ్చిపోవడంతో మాకు సంబంధం లేదు. మా కార్యక్రమాలు ఎందుకంటే నేను మన దేవుడు అంటే నాకు ప్రేమ. నేను దేవుడికి ఒక మందిరం కట్టుకోవాలా, దేవుడికి నేను చక్కగా అభిషేకాలు, ఆరతులు, నైవేద్యాలు, శృంగారాలు, దేవుడి పూజలు, ఆరతులు ఏం చేస్తే నేను చక్కగా నా జీవితాన్ని నేను భక్తుని కాబట్టి నేను భగవంతుడికి సేవలు చేస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అది నేను నేర్చుకున్నాను. నా పద్ధతులు చేయటంలా ఇక్కడ అని ప్రభుపాదులు వారి పద్ధతులు. ఇక్కడ ఏం చేస్తున్నా కూడా ప్రభుపాదులు వారు ఆయన గొప్ప భక్తుడు. అంటే ఆయన అంటే ఎస్సెన్స్ అండ్ డీటెయిల్స్. ఎస్సెన్స్ ఏది ఉండడం వల్ల ఆ మందిరానికి వచ్చే వాళ్ళలో భక్తి భావనలు కలుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే భగవంతుని తెలుసుకోవాలని వస్తున్నారో ఇస్కాన్కి రాగానే ఇరుక్కుపోతారు. అక్కడ అంటే ఇరుక్కుపోయారు కదా మీరు, మనకి ఇస్కాన్ తప్ప మనకి గతి లేదు. ఇది మీ భక్తి వచ్చారు, మీ ప్రశ్నలకు సమాధానాలు, మీరు ఏం చేస్తే మీలో మార్పులు, దానికి అంత పద్ధతి ఉంది, చేస్తున్నారు. ఇప్పుడు భక్తి కోసం రాకపోయినా కూడా ఇక్కడ భక్తి ఉండడం వల్ల జనాలకి ఆ రంగు అంటుకుంటుంది. ఇక్కడ ఉండేవాళ్ళకి తెలుసు వచ్చేవాళ్ళకి ఎలా భక్తిని ఇవ్వాలి. ఇక్కడ ఉండేవాళ్ళకి తెలుసు జనాలు భక్తి కోసం రాకపోయినా ఇదేదో దేవుడిని అడగడానికి వస్తారు, ఉద్యోగం కోసం. అంటే మీరు దేనికి వచ్చారు మందిరానికి? అంటే కాలక్షేపం ఏం కావాలి, ఏదో ఉంటుంది మందిరానికి. మీరు పార్కులో పోయి కూర్చోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు వచ్చిందా? నీకు ప్రశాంతంగా లేదు, ప్రశాంతత లేదు. అదేమి మనం సిగ్గుపడాల్సిన విషయం లేదు. బయట ఎప్పుడైతే మనిషికి ఆధ్యాత్మిక జీవితం లేదో అన్నీ ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఇవి ఉంటాయి. ప్రశాంత అలా ఉంటుంది, మనసులో అలజడిగా ఉంటుంది. సో మీరు బయట నుంచి ఏమీ ఆశించటం లేదు, అప్పుడు ప్రశాంతంగా ఉంటారు. ఇది ఏమీ ఆశించిన వాడు ఎలా బతుకుతాడో అది మాకు తెలుసు. సంసారంలో ఏమీ ఆశించిన వాడు జీవితం అంతా బయట ఎందుకు గడుపుతారు? బయట బతుకుతానంటే సంసారం నుంచి ఏదో ఆశలు పెట్టుకున్నారు, ఎక్స్పెక్టేషన్స్. లేకపోతే బయట ఏం పని మీకు? అంటే ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవి కావచ్చు, కాకపోవచ్చు. మీరు అనుకున్నట్టుగా అనుకోని విధంగా మలుపులు తిరగచ్చు, రకరకాల సమస్యలు. ఇప్పుడు ఆయన జ్యోతిరాడు మాకు వచ్చి ఏదో అంత ల్యాండ్ ఉంది, వాళ్ళ బంధువులే, వాళ్ళ నాన్నే, ఇదేందిరా బాబు ఇంట్లో బంధువులే మనకి శత్రువులాగే, వాళ్ళతో కోర్టుకి వెళ్ళి వాట్ ఈజ్ ఆల్ దిస్ గోయింగ్ ఆన్? అంటే మీ ఇంట్లో ఏదో భూమి పంపకాలు ఉంటాయి, ప్రశాంతం కూర్చొని న్యాయంగా అంటే అందరూ బంధువులే, అంటే అన్యాయం లేకుండా ఎట్లా మాట్లాడుకోండి. అంటే మనకి బంధుత్వం కంటే మనకి ఆప్యాయత కంటే కూడా ఎక్కువ మనం డబ్బు మనకి ప్రధానం. బంధువులు అన్న అయితే ఏంది, నాన్న అయితే ఏంది, ఎవడైతే ఏంది, నాకు డబ్బు కావాలి. అప్పుడు మనం మన వాళ్ళతోనే కొట్లాడాలి, అంతే కదా, కొట్లాడుకోవాలి. కాబట్టి నిరానికి బయట ప్రపంచంలో మనశ్శాంతి దొరికే అవకాశం లేదు. బికాజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఎవ్రీథింగ్ డజంట్ హ్యాపెన్ ది వే యూ వాంట్ ఆల్వేస్.
జీవితంలో ఏది కూడా, ఎందుకంటే మీకు తెలియదు ఈ సంసారం కర్మ సిద్ధాంతంలో నడుస్తుంది. ఈ సంసారానికి వచ్చారంటే మీరు ఆల్రెడీ తీసుకొచ్చారు. మీకు ఎప్పుడు కష్టాలు కలగాల, ఎప్పుడు లాభాలు కలగాల, జీవితం ఎన్ని సంవత్సరాలు ముగిసిపోవాలి. ఆల్రెడీ యువర్ కమితే దాన్ని ఏమంటారు, యువర్ కమితే కంప్యూటర్ లాంగ్వేజ్లో ఆల్రెడీ దేర్ ఇస్ ఎ ప్రోగ్రామ్ ఫర్ యూ. లేకపోతే మీరు ఇండియాలో ఎందుకు పుట్టారు మీరు అనుకోవచ్చు, అరే నేను అమెరికాలో ఎందుకు పుట్టలేదు, బికాజ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్. నేను ఆడదానికి ఎందుకు పుట్టాను, వై డిడ్ ఐ నాట్ గెట్ ఎ మేల్ బాడీ, వాట్ బాడీ యూ వాంట్. ఏదైనా ఒకటే సార్, భక్తి చేయడానికి ఏది అనుకూలంగా ఉంటే మాకు ఆ శరీరం కావాలా, లేదా భక్తికి అనుకూలంగా లేకపోతే యూ క్రియేట్ ట్రబుల్స్ ఫర్ యువర్ సెల్ఫ్. అది మనకి ఆడ శరీరం మగ శరీరం దానికి ఏం కంప్లైంట్ ఏం లేదు. ఏ శరీరం భక్తికి అనుకూలంగా ఉంటుంది, దట్ ఈస్ ది రైట్ బాడీ. జీవితాన్ని మనం సరైన దిశలో. సో మనం ఒక ప్రోగ్రాంతో వచ్చాం. ప్రోగ్రాంతో వచ్చామంటే మీరు ఈ జన్మలో చేసే పనులన్నీ మీ భవిష్యత్ ప్రోగ్రాంకి, అంటే ఆల్రెడీ ఒక ప్రోగ్రాంతో వచ్చారు, మళ్ళీ రీప్రోగ్రామ్ చేసుకుంటున్నారు. ఐ వాంట్ లైక్ దిస్, ఐ వాంట్ లైక్ దిస్, ఆల్రెడీ దిస్ ప్రోగ్రామ్ గోయింగ్ ఆన్. ఆ ప్రోగ్రామ్ అయిపోతే యూ అబార్ట్ దట్ ప్రోగ్రామ్, యూ డిలీట్ దట్ ప్రోగ్రామ్. దెన్ అంటే ఉన్న కంప్యూటర్లో మీరు ఏదైనా క్యాడ్ చేయాలంటే దానిలో సాఫ్ట్వేర్ లేదు. దెన్ యూ హ్యావ్ టు ప్రోగ్రామ్ దట్, అది పెట్టుకోవాలి. అటు జీవితంలో మనం వెనకటి ప్రోగ్రాం ఈ జీవితంలో నడుస్తుంది. నోబడి లైక్, ఎవడికి పోలీసుల చుట్టూ పోవాలని, కోర్టులో తిరగాలని చెప్పి గొడవలు పెట్టుకోవాలా, నోబడి వాంట్స్. కానీ ఎదుటివాడు మీ మీద కాలు దూగుతూ ఉంటే పట్టుకనీడు దిగాల్సి వస్తుంది. అంటే మీరు ప్రశాంతంగానే ఉండాలనుకుంటున్నారు, కానీ ఎదుటివాడు మిమ్మల్ని ప్రశాంత బతకలేకపోతే మీరు ఏమనుకో, నా కర్మ, దిస్ ఇస్ మై ప్రోగ్రామ్, నేను ఏం కర్మలు చేసుకున్నాను. అందరిళ్లలో ఆస్తులు గొడవలు ఏం లేవు, అందరిలో ఉన్నాయి, మా ఇంట్లో ఏం గొడవ ఏం లేదు. కాబట్టి ఇదంతా మన ప్రోగ్రామ్. కాబట్టి మనుషులు ఎందుకు మందిరానికి పోవాలి అంటే, మనకి ఎలా బతకాలో తెలీదు, మనకి ఏం చేయాలో తెలీదు. భగవద్గీత దేనికి ఇచ్చాడు? భగవద్గీత తల కింద పెట్టుకోవడానికి ఇచ్చాడా, చంకలో పెట్టుకోవడానికి ఇచ్చాడా? భగవంతుడు దేనికి ఇచ్చాడు భగవద్గీత? మా ఇంట్లో ఉంది సార్ అంటే సరిపోతుందా, దాన్ని చదవాలా? భగవద్గీత ఉందంటే వాటి మందిరాల్లో మనం జనాలకి హౌ టు అప్రోచ్ గాడ్, లేకపోతే మందిరం కట్టడం వేస్ట్. దాని పర్పస్ హౌ టు అప్రోచ్ గాడ్, హౌ టు రియలైజ్ గాడ్, హౌ టు అటైన్ గాడ్. దేవుణ్ణి తెలుసుకోవడం ఎలా, దేవుణ్ణి మనం సమీపించడం ఎలా, మనం దేవుణ్ణి పొందడం ఎలా. సో ఎవరైనా దేవుణ్ణి పొందాలని ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మీకు కృష్ణుడు కావాలా, మీ కుటుంబం కావాలా? కుటుంబం కావాలా, అంతే కదా. అంట మీరు కుటుంబాన్ని వదిలేసి దేవుణ్ణి పొందడానికి వచ్చేయండి అని చెప్పి. హౌ కెన్ ఐ డూ దట్? కనీసం నేను కుటుంబంతో పాటు ఆ బాధ్యత నేను పెట్టేసుకున్నాను, పారిపోవడానికి లేదు. దాంతోపాటు నేను దేవుడి బాధ్యతలు కూడా పెట్టుకోవాలి. ఇంకా నాకు అర్థమవుతుంది, నాకు దేవుడితో సంబంధం అవసరం. సమస్యలను పోగొట్టుకోవడానికి, మనలో మనం ఆనందంగా బతకడానికి నాకు దేవుడితో సంబంధం కావాలి. బట్ ఇక్కడ మందిరంలో పాటలు పాడినా, భజన చేసిన, మనం మందిరంలో క్లాసులు ఇచ్చిన, మనం పూజలు చేసిన, మనం ఎలా మన మనస్సుని
దేవుడి వైపుకి తిప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంసారంలో మనం సుఖపడడం వీలు కాదని చెప్పి, సంసారంలో సుఖపడడం వీలు కాదని చెప్పి భగవంతుడు చెబుతున్నాడు. ఈ సంసారాన్ని ఏర్పాటు చేసినటువంటి భగవంతుడు, మిమ్మల్ని ఇక్కడ పెట్టినటువంటి భగవంతుడు, నేను ఈ సంసారం అంటే నీకు మొహం మత్తడానికి నేను ఇక్కడ ఏర్పాటు చేశాను. ఆయన చెబుతుంటే వింటల్లా. భగవద్గీతలో నువ్వు సంసారంలో ఉండమాక అంటున్నాడు, కానీ మనకు అర్థం కావట్లేదు. అంటే దెబ్బలు తిను, 4 దెబ్బలు తింటే అవును సార్ సంసారంలో ఉండడం మంచిది కాదు. మామూలు భగవద్గీతలో భగవంతుడు ఈ సంసారంలో ఉండమాక అని చెబుతున్నాడు. అంటే మానవ శరీరంలో బయటపడాలంటే మీరు బయటపడవచ్చు మానవ జీవితంలో. దట్ ఇస్ ద చాయిస్ ఇస్ యువర్స్. ఎవరు దేనికి తయారవుతున్నారు జీవితంలో. కాబట్టి ముందర మనకి ఆప్షన్స్ తెలియాలి. బిఫోర్ యూ మేక్ ఏ చాయిస్ యూ నీడ్ టు నో వాట్ ఆర్ ఆల్ ది ఆప్షన్స్ అవైలబుల్. కాబట్టి ఇస్కాన్ వాళ్ళు నువ్వు భగవంతుని చాయిస్గా పెట్టుకుంటే దిస్ ఇస్ ఆల్ వాట్ యూ గెట్ ఇన్ లైఫ్. అది కాకపోతే మీరు ఇంజనీర్ అయితే, లాయర్ అయితే, మీరు పెళ్లి చేసుకుంటే, మీరు ఇదైతే, అమెరికా పోతే దాని పరిణామాలు ఏంటి? మీరు భగవంతుడిని మీరు చాయిస్గా పెట్టుకుంటే అప్పుడు జీవితం ఏమవుతుంది. కాబట్టి చదువుతున్నాం. ఇక్కడ మనం పాడిన పాటలో మీరు విన్నారో లేదో, అది ఒక బెంగాలీ పాట. మనం పాడినటువంటి పాట బెంగాలీ పాట, కానీ భారతదేశంలో భాషలన్నీ కూడా ఆల్మోస్ట్ 40-50% అవే శబ్దాలు ఉంటాయి. ఆయన అన్నాడు, మనుష్య జనమ పాయ రాధాకృష్ణ నా భజీయ. ఎవరైతే పూర్తిగా ఆనందంలో ఉండడం ఆ రహస్యం తెలిసిపోయిందో, ఇంకా రహస్యం తెలిసిపోయింది. ఈయన ఒకసారి బాబు రాజేంద్ర ప్రసాద్, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన కలుసుకున్నాడు. ఈయన ఇందిరాగాంధీని కలుసుకున్నాడు. మీరు ఎప్పుడైనా కలుసుకున్నారా మోడీ గారిని? ఏమి మనకేం పని ఆయనతో? ఈయన ఎందుకు కలుసుకున్నాడు? ఈయన ఇందిరాగాంధీని కలుసుకున్నాడు. ఈయన రాజేంద్ర ప్రసాద్ని కలుసుకున్నాడు. ఈయన లాల్ బహదూర్ శాస్త్రిని కలుసుకున్నాడు. ఎందుకు కలుసుకోవాలనుకున్నాడు? అనుకోగానే ఎలా ఆయనగా ఏర్పాటు జరిగింది. అంటే ఆయన తన కోసం పనిచేయట్లేదు, ఆయన భగవంతుడి కోసం పనిచేస్తున్నాడు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన ఒక నిస్వార్థ ప్రజాసేవకుడు, ఆయనకు నిస్వార్థ భగవద్భక్తుడు. కాబట్టి మీ పనులు కావాలంటే ఏముండాలి? ఈ 2 ఉండాలి జీవితంలో. ఎవరికైతే నేను భగవంతుడికి సేవ చేయాలా, నేను ప్రజలకు సహాయం చేయాలా, ఆ పని ఆగేది ఉండదు. ఎందుకంటే మీకోసం కాదు, కాబట్టి దేవుడు దానికి ఏర్పాటు చేస్తాడు. అది జీవితం. మరి మాకేం మిగులుతుంది సార్? దేవుడు సేవ అన్నారు, ప్రజలు సేవ అన్నారు. బస్ నేను ఒక దాసున్నా. ప్రతి మనిషి వాట్ ఈజ్ దేర్ ఇన్ ఫర్ మీ. ప్రతి మనిషి కూడా జీవితంలో నాకేం లాభం సార్ మీ క్లాస్ అటెండ్ అయితే, నాకేం లాభం సార్, ఇట్ ఈస్ దేర్. కాబట్టి ప్రభుపాద ఏం పని చేసినా ప్రజలకి ఏం లాభం ఉంది, అది దేవుడికి సేవట్లు అవుతుంది, దానిలో నాకేం కలుగుతుంది. అంటే మీరు దేవుణ్ణి ప్రజల్ని వాళ్ళ కోసం పనిచేస్తే మీ గురించి ఆలోచించుకోకుండానే మీకు అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. వాట్ మోర్ యూ వాంట్? నేను దేవుడి కోసం పనిచేయాలా, నేను ప్రజల కోసం పనిచేయాలా, దాంతో నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నాకు ఉండడానికి కావాలా,
నాకు కొన్ని సౌకర్యాలు కావాలా. ఈ కారు ఉందా శ్రీకాంత్? నీకు నీకు 4 చక్రాల బండి ఉందా? ఏమి అది ఎవరైతే దేవుడి కోసం ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ప్రభుపాద చెప్పాడు, నీకు సేవ చేయాలనే కోరికుంటే సేవ చేయాలని, స్వార్థం కాదు, నీకు సేవ చేయాలనే కోరికుంటే నీ అవసరాలన్నీ కూడా నీకు కావాల్సిన సదుపాయాలన్నీ భగవంతుడు తప్పకుండా సమకూరుస్తాడు. అంటే భగవంతుడు మనల్ని ఈ విధంగా బతకమంటున్నాడు. నువ్వు నా దగ్గరికి రావడానికి బతుకు, నువ్వు ఇతరులని సుఖపెట్టడానికి బతుకు. ఆ విధంగా ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు నేను ఆ విధంగా బతుకుతున్నా, నాకు సుఖంగా ఉండే ఉంటుంది. లేకపోతే ఎందుకంటే మనకెందుకు వచ్చింది ఇస్కాన్ పోయి ఇంట్లో కూర్చోవచ్చు కదా. నేను ఇక్కడ ఉత్సాహంగా ఉంటున్నానంటే, బతుకుతున్నా అంటే ఏదో నాకు అనుభవం కలుగుతుంది కదా. లేకపోతే ఎందుకుంటా ఇక్కడ మీలాగే నేను కూడా దారి ఎత్తుక్కోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ మన దృష్టి మనుష్య జనమ పాయ రాధాకృష్ణ నా భజీయ. ఎవడే మనుషులు మనం అంతా కూడా రాహుల్ గాంధీ భజన, చంద్రబాబు నాయుడు భజన అంతా చేస్తున్నారు కదా. దానివల్ల జగనన్న భజన చేశాడు, కానీ వాళ్ళకంతా మొండి చేతులే కనిపించారు, ఎత్తి పారేశారని. ఈయన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు, ఆయన ఏం పెడతాడు మనకి. కానీ ఎవరు ఏం చేయగలరు? దేవుడు సమృద్ధిని ఇవ్వకపోతే, ఆవులు పాలు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి పాలు తెచ్చింది? మీకు ఆవులు పాలు ఇవ్వకపోతే, బర్రెలు పాలు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు మీకు మిల్క్ సప్లై ఎక్కడి నుంచి చేస్తాడు? అంటే మన నాయకుడు ఎలా ఉండాలో, మన నాయకుడు భగవద్భక్తుడై ఉంటారు. ఆయన భగవంతుడు భక్తుడై ఉంటే భగవంతుడు ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు మీకు పాలు సప్లై చేయగలడు, లేదా మీకు రైస్ సప్లై చేయగలడు. కాబట్టి మీరు ఎట తిరిగినా కూడా మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు? మనందరికీ దేవుడి అవసరం ఉంది. దేవుడు అవసరం ఉందంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలా. దేవుడు అవసరం ఉందని ఎవడు సార్ దేవుడు? సాయిబాబానా, అయ్యప్ప స్వామి, వెంకయ్య స్వామి, ఎవరంటారు దేవుడు? అంటే మేమంతా కూడా ఒకటి. సాయిబాబా గుడిలో వేసిన డబ్బులన్నీ ముస్లింలని మీ గొంతు కోయడానికి ముస్లింలకు ఇస్తున్నారంట. పట్టుకున్నారు, తెలుసా లేదు? ఇప్పుడు మా మందిరంలో డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? మందిరంలో డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? మళ్ళీ ఇది ఒక గవర్నమెంట్ అంగీకరించినటువంటి సంస్థ ఇస్కాన్. అందుకే ట్యాక్స్ సబ్మిషన్ అడుగుతుంది వచ్చి, మీ మందిరానికి డబ్బులు కట్టాము, మాకు ట్యాక్స్ మినహాయింపుకి సర్టిఫికెట్ ఇవ్వండి. ఇది గవర్నమెంట్ గుర్తించింది ఇస్కాన్, కానీ గవర్నమెంట్ మసీదుని గుర్తించలే. గవర్నమెంట్ ఈ సాయిబాబా కూడా నేను గుర్తించలే, కానీ వాళ్ళు కట్టారు. వాటి ఏదైనా స్కామ్ జరిగినప్పుడు వాళ్ళు రంగంలోకి దిగుతారు. అప్పుడు దాకా ఏం తెలియట్లేదు సాయిబాబా గుళ్ళలో ఏం జరుగుతుంది. ఇస్కాన్ గుళ్ళు అంటే మేము అప్లై చేసుకున్నాం గవర్నమెంట్కి, సార్ ఈ గుళ్ళలో మేము కట్టి నడిపినట్లయితే జనాలు సిగరెట్లు, సారాయిలు, వాళ్ళ తర్వాత వాళ్ళకుండేటువంటి ఈ మోసం చేసేటువంటి స్వభావం ఇవన్నీ పోతాయి. అంటే మంచిదే, మీరు ప్రజలకైతే సేవ చేస్తున్నారు, ఇచ్చారు, గవర్నమెంట్ లెటర్ ఇచ్చింది. సాయిబాబా గుళ్ళో అక్కడ జనాలంతా పోయి డబ్బులు వేస్తున్నారు. మా డబ్బులు ఎక్కడికి పోతున్నాయి మీకు తెలియకపోవచ్చు, కానీ మేము ప్రతి సంవత్సరం గవర్నమెంట్కి మేము ఆడిట్ సబ్మిట్ చేయాలి.
మీకు పబ్లిక్కి ఎంత డబ్బులు కట్టారు, ఆ డబ్బులు మీరు ఏ విధంగా ఖర్చు పెట్టారు, అవునా కదా. గవర్నమెంట్ మాకు ఆథరైజేషన్ మీ అకౌంట్లు కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. తెలుసా మేము గవర్నమెంట్కి అకౌంట్ సబ్మిట్ చేస్తామని తెలిసే ఉంటుంది. మరి సాయిబాబా గుళ్ళు గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తున్నారా? చేయటం లేదు. వాళ్ళు గమనిస్తే ఇక్కడ ఆయుధాలన్నీ కూడా వాళ్ళు ఆయుధాలు పెట్టుకోవాలని పర్మిషన్ ఉండాలి గవర్నమెంట్కి. మీ ఇంట్లో బాగా కత్తులు కటార్లు తుపాకులు పెట్టాలంటే అట్లా ఒక సివిలియన్ ఇవన్నీ పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు. మీరు మీ ఇంట్లో గన్ పెట్టుకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి కదా. కాబట్టి ఇవన్నీ అవకతవకలు బయటపడినప్పుడు అంటే వీళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళు డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఆరాధిస్తారు. వీళ్ళు జనహితం జరుగుతుందా, జనాల హాని కోసం ఇక్కడ ఏమన్నా ఉగ్రవాద కార్యాలు, ఆతంకవాద కార్యాలు, తర్వాత మత ఘర్షణలు, మత మార్పిడులు ఇవన్నీ జరుగుతుంటే బలవంతంగా గవర్నమెంట్ కొద్దిగా చట్టం ప్రకారం సరిచేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ వచ్చి ఇంకో 3 నిమిషాలు ఉంది. మనం చెప్పుకునేటువంటిది మనుషులకి దేవుడు అవసరం ఉంది. ఆ దేవుడు ఎవరయ్యానంటే ఈయన సొంత జవాబు. 4 4 ఎంత అంటే 10 అంటారు, తప్పే కదా. అది 4 4 కలిపితే ఎంత అంటే 8 అనాలి. మీరు 10 అంటే లేదు సార్ నా అభిప్రాయంలో కరెక్టే సార్ అంటే మీ అభిప్రాయం ఏమైనా కావచ్చు, కానీ మీ పరీక్ష పేపర్లో జీరో పెడతారు. అక్కడ ఫెయిల్ అయినారు. దేవుడి గురించి మీ సొంత కబుర్లు చెప్పచ్చు. ఈరోజు మీరు నేర్చుకోవాల్సిందే దేవుడి గురించి నేనే చెప్పేప్పుడు భగవద్గీతలో ఏం ముందు తెలుసుకుని మాట్లాడాలి. ఏం తెలుగు ఇష్టం వచ్చిన జవాబులు ఇస్తా అంటే మీ జీవితాన్ని మీరు జడగొట్టుకోండి. మీ పిల్లలకి మీ సభ ఏమీ నేర్పి వాళ్ళని జడగొట్టమాకండి. అంతే కదా. పాపం వాళ్ళు మిమ్మల్ని నమ్ముకుంటే మీరు వాళ్ళని తప్పుడు సమాచారం ఇస్తే ఇక చీటెడ్. అంటే ఎప్పుడైనా దేవుడి గురించి అడిగినప్పుడు, మాలాంటి వాళ్ళు అడిగినప్పుడు నేను భగవద్గీతలో విన్నది చదువుతున్నానా, మన సొంత కబుర్లు చదువుతున్నావా? సొంత కబుర్లు చదివితే అది తప్పు కావచ్చు కదా. కాబట్టి మనకి దేవుడు అవసరం ఉంది. ఆ దేవుడు ఎవరు తెలుసుకోవాలి, భగవద్గీత చదువుకోవాలా. ఆ భగవద్గీతని జీవితంలో ఎలా అప్లై చేయాలా, మనం దాన్ని మనుషుల దగ్గర నేర్చుకోవాలా. భగవద్గీతలో ఉంది. దాన్ని మన రోజువారి జీవితంలో భగవద్గీతను ఎలా ప్రాక్టీస్ చేయాలా కదా. నేను ఇంకా దేవుడు కావాలి కాబట్టి నేను ఉద్యోగానికి పోను, దేవుడు కావాలి కాబట్టి పెళ్ళాంబెడు ఏడుస్తుంటే కూడా నాకేం కూర్చుంటా. నేను నేర్చుకోవాలి. మాలాంటి వాళ్ళు చెప్పేసి సార్ నేను గృహస్థుండి సార్, మాలాంటి వాళ్ళు దేవుడికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? నేను స్టూడెంట్ ఉంది సార్, నా చదువులు సంకరాకుండా, నా చదువులు పాడవకుండా నేను భక్తులు ఎదగాలంటే ఏం చేయాలా? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. స్టూడెంట్ ఆయన ఏ పద్ధతిలో, గృహస్థులు ఏ పద్ధతిలో, లేకపోతే మీరు అనుకుంటే ప్రాక్టికల్ కాదనుకుంటారు. మీకేం పని లేదు సార్, హరే రామ హరే కృష్ణ, మీకేం పని లేదు. మాకు ఆ పాపకు పాలు ఇవ్వకపోతే ఎట్లా, ఇంటి అద్దె కట్టకపోతే ఎట్లా, ఉద్యోగానికి పోకపోతే ఎట్లా, అది అన్నీ కూడా భగవంతుడు కూడా అది ఒక సబ్జెక్ట్. అది మనకి పుస్తకాలు కావాలా, మనకి టీచర్లు కావాలా. మనం మెల్లిగా ఒక్క రోజులో అయ్యే పని కాదు, ఎంత మెల్లిగా పద్ధతులు పోవాలి. అప్పుడు ఏం చెప్పుకోవచ్చు, నేను భక్తుడిగా అవ్వడానికి నేను సాధన చేస్తున్నాను, నేను అభ్యాసం చేస్తున్నాను. ఈయనకి ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అనేటువంటి పుస్తకం. ఈ భగవద్గీతని మీ డే టు డేలో ఎట్లా ఎలా అప్లై చేసుకోవాలా, ఈ సందేహాలు పోవడానికి ఏమేమి తెలుసుకోవాలా, మీరు గృహస్థులుగా ఉన్నా, మీరు ఉద్యోగం చేస్తున్నా, ఎలా మీరు ఈ మార్గంలో ముందుకెళ్ళచ్చు.
హరే కృష్ణ సవాలు కూడా ఉన్నాయి. ఆ రెండు చదివితే మీలో కూడా పట్టుదల, ఉత్సాహం, మీకు ఒక అనుభవం ఎన్ని కలుగుతాయి. మీరు సెంటిమెంటల్గా ఉండమాకండి. సెంటిమెంటాలిటీ టు డూ ఇట్ సైంటిఫికల్లీ, పద్ధతులు చేయాలి. మా అమ్మమ్మ చెప్పింది సార్, ఆ సినిమాలో చూసేసారు వాళ్ళంతా సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. నేను కూడా చేయడం ప్రారంభించాను. వాడు డబ్బులు సంపాదించుకున్నాడు కానీ దేవుడు దొరికాడా. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. బకెట్ బకెట్ భగవద్గీతకి